మనకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నీనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు మూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నీనురా. హాయ్ హలో అన్న నమస్తే. ఈరోజు వచ్చేసి మన బండి వెల్డింగ్ పని ఉంది. వెల్డింగ్ కోసం జున్నగడ్ల గూడెంకి వచ్చినాం. మా బావ వెల్డింగ్ వర్క్ చేస్తాడు, డ్రైవింగ్ చేస్తాడు, A to Z అన్ని పనులు వస్తాయి మా బావకి. మా బావకి రానని పని లేదు. ప్రజెంట్ అయితే మన డోరు ఈరోజు ఇరిగిపోయింది. ప్రజెంట్ మా బావ దగ్గరుండి డోర్ వెల్డింగ్ చేస్తుండు. చూడండి వచ్చేసి మొత్తం తాళ్ళు పెట్టి కట్టిండు, దానికి మొత్తం A to Z చేసిండు, వెల్డింగ్ చేస్తుండు. మా బావ ఇతను వచ్చేసి పీక శంకర్ అంటారు, శంకర్ బావ అని పిలుస్తాం మేము. మా మేన బావ ఇతను. చూడండి ప్రతి ఒక్క సెట్టింగ్ చేసుకుని నిమ్మలాగా వెల్డింగ్ అన్ని వర్క్స్ వస్తాయి. A to Z ఏ పని రానంటూ లేదు, అన్ని పనులు చేస్తాడు. ప్రజెంట్ మన బండి వెల్డింగ్ చేస్తూనే ఉండనా. చూడండి ఇది వచ్చేసి మా బావ వాళ్ళ షాపు. మన బండి టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఈ చీకట్లో కూడా నా కోసం కష్టపడి చేస్తుండు, అన్ని పనులు చేస్తాడు. ఏ పని రాదని ఏ దానికైనా మోటు కష్టం అంటారుగా, ఆదర్శం ఇతనే. అన్నిటికీ మోటు కష్టం చేస్తాడు, దేనికి భయపడాడు. పోలం నుంచి దాదాపు ఢిల్లీ దాకా పోయే సిచ్యువేషన్ ఇతనికి ఉంది. అతని పిల్లలు ఇద్దరు మగ పిల్లగాళ్ళే. వచ్చేసిడు పెద్దోడు, అటు చిన్నోడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంక తాడుతోటి కడుతుండనా. చూడండి తాడుతోడు కట్టి దగ్గర గుంజి దాన్ని మళ్ళీ అటు తాడుతోడు కట్టి మళ్ళీ ఇటు వెల్డింగ్ చేయాల్సి వస్తుంది. కానీ మా బావ మనసు బంగారం. ఇక్కడ ఉన్న మంచిగా ఎంత పైసలు ఉన్నా లేకపోయినా ఏ టైంకి ఫోన్ చేసినా ఆదుకుంటాడు. ఈరోజు కొంతమంది పైసే పరమాత్మ అనుకుంటారు, కానీ ఇతని క్యారెక్టర్ అట్లా కాదన్న, చాలా మంచి క్యారెక్టరు. పైసా ఉన్నా లేకపోయినా ఉరికొస్తాడు. పైసా ఉండాలి కానీ అవసరానికి బట్టి వాడుకోవాలి అన్న, పైసతోటే కాదు కదా లైఫ్. చేస్తుండు చిన్నగా వెల్డింగ్ చేస్తుండు. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. తాడుతోటి గుంజి కట్టి దాని డోర్ సెట్ చేసి, ఇంకోటి పైన జాలి కూడా లేదు, దానికి జాలి సెట్ చేస్తాడు. నాకు ఏ టైం అంటే ఆ టైం చేస్తాడు. నా పని అయితే పర్ఫెక్ట్. ఫోన్ బావా ఈ పని అవసరం ఉంది బావా అంటే ఉరికొచ్చి చేస్తాడు. నాకైతే మా బావే మెయిన్ లీడర్, ఏ అవసరానికైనా మెయిన్గా హెల్ప్ చేస్తాడు. ప్రతి చిన్న విషయానికైనా బాగా సలహా తీసుకోవాల్సిందే. కానీ మంచి గుణం ఉన్న వాళ్ళకి పైసలు ఉండవుగా, అదే సిచ్యువేషన్. కానీ దేవుడు ఏదో ఒకటి సెట్ చేస్తూనే ఉంటాడు. ఏం సిచ్యువేషన్ ఏం కాదు అది, కానీ అతని లైఫ్ అతను సెట్ చేస్తూనే ఉంటాడు. అతను పడే కష్టానికి ఆ దేవుడు ఏం లోటు ఏం తక్కువ చేయడం. కానీ చూడండి ఎట్లా కష్టపడుతుండో చూసినారా. కానీ పని మాత్రం పర్ఫెక్ట్ అన్న. ఈ యొక్క పని తీసుకొచ్చిన మాత్రం మళ్ళీ డబల్ పని అని ఉండదు అతని కాడ. పని మాత్రం సూపర్ చేస్తాడు. నేనైతే బండి ఒకవేళ నా మోటార్ ఫీల్డ్లో నాకు బండి నేర్పించిన ఇతను, ఇంకోటి మా అన్న కృష్ణ అని ఉంటాడు, అతను నాకు మోటార్ ఫీల్డ్లోకి రావడం కారణము డ్రైవింగ్ నేర్పించింది. కానీ ఒకవేళ నేను ఒక బండి తోలాలంటే బండి అతనికి ఇచ్చి నాకు నేను పడుకుంటా, ఆరామ్స్గా పడుకుంటా. అన్ని పనులతోటి అన్ని పనులు వస్తాయి. A to Z ఏ పని అని కాదు. ఈట కోసే కానించి బండి తోలే కానించి అన్నీ వ్యవసాయం పని, ప్రతి ఒక్క పని, ఒక మనిషి చేసే పని మొత్తం వస్తాయి. ఒక 100 కిలోల బియ్యం బస్సం మోస్తాడు, 50 కిలోల బియ్యం బస్సం మోస్తాడు. ఏదంటే అది వెనకకు పోడు. గొడ్డు కష్టానికి మెయిన్గా అంటే ఎట్లా కష్టపడతాడంటే అట్లా కష్టపడతాడు ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే ఇంకా నేను నా మాటలతో చెప్పలేను, కానీ చూస్తే మీరు అర్థం చేసుకోండి. చాలా గ్రేట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని ఇంకా నాకు దొరికిందంటే అదృష్టం. ఎందుకంటే పైసలు లేకపోవచ్చు ఆయన కాడ, కానీ గుణంలో నంబర్ 1. ఇతరుడి ప్రాణాలు ఆపదలో ఉంటే మన ప్రాణాలు పణంగా పెట్టే ఇలా కాపాడాలనేది
నైస్గా నాకు తెలిసిన ధర్మం కామ్రేడ్. చాలా చాలా మంచి వ్యక్తి, నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు. ప్రజెంట్ అయితే జొన్నగడ్డ కూడా మన తిప్పర్తి మండలం దగ్గర చిన్న కిరాణా షాప్ పెట్టుకొని నడిపిస్తుండే, వెల్డింగ్ షాప్ పెట్టుకొని అతను జీవితం ఏదో ఒక రోజు ఎదుగుతూనే ఉంటాడు. మనకి ఎందుకంటే మంచి చేసేటోళ్ళకి మంచి జరుగుతూనే ఉంటుంది, పెద్ద సమస్య ఏం కాదు. కానీ నా కోసం ఈ టైం 10:30కి సహకరించి నా కోసం కష్టపడుతుందంటే చాలు, అంతకంటే ఎక్కువ ఏం లేదు మా బా. ఓకే అన్న, కంప్లీట్ అయిపోయింది. వెల్డింగ్ అయితే చేస్తుండు ప్రజెంట్. వెల్డింగ్ వర్క్ అయిపోయినాక బండి ఇంకా సైడ్కి పెట్టేసుకొని ఇంకా మన ఇంటికి వెళ్ళిపోవాలి. కంప్లీట్ చేస్తుండు, అటు ఇటు కష్టపడుతుండు మా బావ. ఓకే రైట్ అన్న మరి. పైస కోసమే ఈ పరుగు, కొన్నాళ్ళ గడువివ్వు, పుస్తే గట్టి నా చేతులే తోలుకొస్తాయ నిన్ను నా ఇంటికి. వెళ్ళిపోకే కుమ్మ, ఏలు అట్టాలే నీతో జన్మ. వెళ్ళిపోకే కుమ్మ, నాకు లేదే ఇంకో జన్మ. వెళ్ళిపోకే కుమ్మ, ఏలు అట్టాలే నీతో జన్మ. వెళ్ళిపోకే కుమ్మ, నాకు లేదే ఇంకో జన్మ. ప్రజెంట్ అయితే వెల్డింగ్ వర్క్ అయిపోయిందన్న. ఇంకా లాస్ట్ మూమెంట్ ఒక డోర్ ఒకటి అది పట్టి చేసి వెల్డింగ్ చేసేసి కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ కాగానే మన బండి పక్కకి తీస్తాడు, ఇంకా కొడుతుండు, సుత్తితోటి కొడుతుండు, అటు ఇటు సెట్ చేస్తుండు మా బావ. సెట్ చేయగానే తీసి బండి పక్కకి పెట్టాల్సిందే. ఆల్రెడీ టైం వచ్చేసి 11 అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. బండి తీస్తుండు, రివర్స్ తీసి ఇంకా పక్కకి పెడుతుండు బండి. నేను కూడా వెళ్ళిపోతే ఇంటికి, ఆల్రెడీ లేటు 11 అవుతుంది టైము. ఓకే రైట్ అన్న, బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.